అమ్మా అయ్యో అమ్మా ఓహో వాన అద్భుతం అద్భుతం. ఒరే అప్పన్న, ఏమిట్రా ఈ వాలకం? ఏమైంది? ఏమైందంటారేనండి, కావాల్సిందంతా అయ్యింది. నా మొఖంలో కళ్ళు ముక్కు పళ్ళు అన్ని సరిగ్గా ఉన్నాయా? ఓ పాలు చూసి చెప్పండి. ఏమైందిరా? నన్ను ఆ పిల్ల వెనకాలే వెళ్ళమన్నారా అండి అయ్యా? నేను వెళ్ళాను. నేను వెళ్తుంటేనే నాకేసి అనుమానంగా భయంగా చూసిందండి ఆ పిల్ల. మన పేసి అయ్యా అంత గొప్పది కదండి. ఆ పిల్ల పరిగెత్తుకుని వెళ్ళొక ఇంట్లో దూరిపోయిందండి. నేను బయట కాపేశానండి. లోపల నుంచి ఓ పోలీసు ఎడ్డు వచ్చాడండి. ఆయన చూసి భయపడి నేను పారిపోయానండి. వాళ్ళు అటక్కుని నన్ను దొరకపుచ్చుకున్నాడండి. ఆ పిల్ల ఆడి రెండో పెళ్ళమంట. మా ఆవిడికి లైనేస్తావా అంటూ ఇంకా ఆడు నాకు ఇచ్చుకున్నాడు. చూసుకోండి. ఓహో గొడ్డును బాధినట్టు బాధాడండి ఆ ఎడ్డు. అమ్మా సారీరా, నిజంగా సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమిటో మా కిష్టుడికి పెళ్ళాం ఎప్పుడు జరుగుతుందో ఎక్కడుందో. అయ్యి బాబోయ్, ఇదేంటి బాబు ఇది? ఏమిటేమిట్రా ఫోటో కనపడలా? పెళ్లి అయ్యాక దిగే ఫోటోలా ఉంది. పెళ్లి అవ్వడానికి దిగిన ఫోటోనే రాది. అంటే అంటే ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మో నాయనో, ఓ దేవుడు, నేనేం చేస్తా దేవుడు. అమ్మో నాయనో. ఏమిటా కథం తొక్కడం? ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఫోటో చూసి అయ్యగారు సామాన్లు ఎరగొచ్చి ఊరుకోరు. ఈ ఇంటికి అగ్గేస్తారు. పుర్రెలు పేల్తాయి, రక్తాలు పారుతాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. అప్పన, ఈ ఆఫర్ పని తీసుకుని సినిమాలు అవి చూసి జల్సాలు అవి చెయ్యి. తీసుకో చెప్తాను. ఆ ఫోటో మాత్రం నాన్నగారు కోర్టు చేపలో ఉంచి సాయంకాలం నేను వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుకుంటాను. వస్తా. అయ్యగారు, మీ ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం ఇది. ఆ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చెయ్యలేను. 600 సరే, మీరు ఈ ఫోటో చూడటానికి వీల్లేదు. వీల్లేదు కాక వీల్లేదు. ఎరా అప్పన, ఫోటో నాన్నగారు కోర్టు చేపలో పడేసావా? నిన్నేరా అడిగేది. ఆ ఫోటో నాన్నగారు కోర్టు చేపలో పడేసావా లేదా? లేదు బాబు. మరేం చేసావు? గ్యాస్ పొయ్యిలో పడేశాను. పొయ్యిలో పడేసావా? ఏ? ఆ ఫోటో చూస్తే అయ్యగారు బాధపడతారు బాబు. ఆయన బాధ నేను చూడలేను. తిన్నాను పద్మ. అప్పనగాడి చేతిలో తావు దెబ్బ తిన్నాను.